స్థానిక ఎన్నికలకు నేడు షెడ్యూల్ వస్తుంది. ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి. అమల్లోకి రానున్న ఎలక్షన్ కోడ్ మొత్తం 5763 ఎంపీటీసీ, జెడ్పీటీసీ 5566, 12760 సర్పంచ్ స్థానాలు. తర్వాత రిజర్వేషన్లపై ఎన్నికల సంఘానికి గెజిట్ అందించిన రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితాలు, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు రెడీ చేసిన ఎలక్షన్ కమిషన్. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ రాసి మీరు గమనించాలి. స్థానిక సంస్థల్లో బీసీలకు 55,000 పదవులు, 42% రిజర్వేషన్లతో అదనంగా దక్కనున్న 23,000 స్థానాలు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మారనున్న రాజకీయ స్వరూపం. గత బీఆర్ఎస్ హయాంలో బీసీ రిజర్వేషన్ 23% తగ్గింపు. గత స్థానిక సంస్థల్లో 13,346 పదవులు కోల్పోయిన బీసీలు. ఇంతవరకు విషయం కదా. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 42% రిజర్వేషన్ ఒక అంశంతో కాంగ్రెస్ పార్టీ ఒక డ్రామా ఆడుతుంది. ఆ డ్రామాకు తెర దించలేదు, ఇక లేపుతాంది పైకి, ఇంకిత లేపుతాంది. ఈ 42% రిజర్వేషన్ అమలైతే 55,000 పదవులు వస్తాయట స్థానిక సంస్థల్లో. కేసీఆర్ అట 23% పడేసట. 34% రిజర్వేషన్ కేసీఆర్ జీవో తెస్తే ఎవడే కోర్టు పోయిన దొంగ నా కొడుకు, ఎవడు రేవంతని చెప్పు. కేసీఆర్ 34% బీసీలకు రిజర్వేషన్ అంటే ఇదే కాంగ్రెస్ కూడా ఆయన కోర్టు పోయిండు. ఇలా కేసీఆర్ ను స్థానిక ఎన్నికలు 14 చేయడం కోసం గత ప్రభుత్వం 23 ఇస్తాడు. మరి 34 ఇచ్చిన నువ్వు అడ్డుకున్న దొంగ నా కొడుకు మీరే కదా కాంగ్రెస్ వాళ్ళు. సరే, అది పక్కన పెట్టి ఇలా 55,000 కొలువులు వస్తాయి, 42% రిజర్వేషన్లు. ఒక్క నిమిషం. అదనంగా దక్కనున్న 23,000 స్థానాలంట. 42%తో 23,000 మంది కొత్తగా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అవుతారట. సంతోషమే, నేనేం బాధపడుతుంది. ఆ 23,000 మంది రావాలంటే 42% అమలు కావాలి. 42% అమలు కావాలంటే జీవో పాస్ కావాలి. ఆ జీవో పైన ఎవడు కోర్టు పోవద్దు. ఆల్రెడీ మాధవరెడ్డి రేవంత్ అన్న, నీకు గుర్తున్నాడో మరి, నీ ఫోటోలు ఎసరితావుగా. సో మాధవరెడ్డి అనే వ్యక్తి మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆర్మీ, రేవంత్ రెడ్డి సైన్యం. మాధవరెడ్డి గారు 42% బీసీలకు ఎట్టిస్తావు అంటే బీసీ బిడ్డలందరూ ఫోన్ చేస్తారు మాధవరెడ్డి అనే ఆ సన్నాసుడికి. వాడు ఏమంటుంది తెలుసా, మరి ఎమ్మెల్యేలు మీరే, ఎంపీలు మీరే, మంత్రులు మీరే, ముఖ్యమంత్రులు మీరే కానీ ఓన్లీ సర్పంచులు, ఎంపీలు మా బీసీలకు బతకనిరానా, ఈడబ్ల్యూఎస్ అమలైతే మేము ఊకుంటున్నాం కదా అంటే ఆ మాధవరెడ్డి ఏమంటుందంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు ప్రజా సేవలో ఉన్నారు, వాళ్ళు ప్రజల కోసం సేవ చేశారు, అందుకే ప్రజలు ఓటేశారు. ఏమంటుండే సిగ్గిపోయిన సన్నాసి నాకు ఒకరు ఇంద్రి చక్కగా నాయన, ఎవరైతే గొర్రె ఉన్నాడో ఆ గొర్రె చెప్తాను ఇంద్రి. ఏమంటున్నంటే వాడు ఎమ్మెల్యేలు, నేను రాయనని రాస్తాగా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, తర్వాత సీఎం, వీళ్ళందరూ ప్రజలకు సేవ చేస్తున్నారు. మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్లే, మిగతాలో సంబంధం లేదు. అది కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలే. కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, మినిస్టర్లు ఎట్టయితారంటే ప్రజలకు సేవ చేసి ప్రజల మేలుకొని ప్రజలు ఓటేస్తే అయ్యారు. ఏలుచ్చలరా ఓటేసిన ప్రజలు వారు ఎవరు ఏలుచ్చలరా ఓటేసిన ప్రజలు బీసీలే కదా. మరి అలా ప్రజల ఆడుకోవాలని ప్రజలు అంటాడు. చెప్పవలసింది బీసీలు చూదేగాను, బీసీలు పిచ్చోళ్ళు, పిచ్చినా కొడుకులు అయ్యే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రి మాట్లాడే చేసి ఇలా రిజర్వేషన్లో మీకు వాడమంటే మీవెట్ట ఒప్పుకుంటారు భయ మారెడ్డి అంటాను. ఏ నా కొడుకన్నా మారెడ్డికి ఫోన్ చేస్తే వాడు దొంగ నా కొడుకు. ఇప్పుడు ఓటు వేయించింది మీరే కదా, లత్తుకోరు నా కొడుకులు. ఓటు వేయించింది మీరే కాంగ్రెస్ కి. తీర్మానం మల్లిగాడు ఎవరు బ్రోకర్ నా కొడుకు, కాంగ్రెస్ పార్టీ ఓటు అని చెప్పినా. నల్లికుట్లో రగ్గాడు ఏం చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ చెప్పిండా. ఇలా ఏ నా కొడుకులు ఫోన్ చేసేది మారెడ్డికి, అదే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్రోకర్ నా కొడుకులా. వాళ్ళు ఏమంటారు, బలిసి కనకారెక్కి మీరు ఓటేసారు భయ వాళ్ళకు, వాళ్ళే నాతో పోయి కోర్టు పోయి కేసు వేయించారు రేవంత్ రెడ్డి అంటు అన్నాడు. మరి అదే డైరెక్ట్ చెప్పాలి, ఇంకా సిగ్గుండదు మనకు, అర్థం కావద్దు. ఎవరన్నా పిచ్చోళ్ళని చేస్తానికి ఇక
ఇగో మారెడ్డి ఒక్కడే, మారెడ్డికి ఏం సంబంధమా? మారెడ్డి ఎమ్మెల్యేనా, మారెడ్డి ఎంపీనా? మనం సిగ్గిసేవం లేకుండా ఎంపీ ఎమ్మెల్యేని గెలిపించి మా వెంకటన్న వీడు, మా రేవంత్ అన్న సూడు, మా పొంగులేటన్న తోపు తురుమని వాళ్ళ సంకల్ నాకే సంకన సన్నాసులు. మీరేం రిజర్వేషన్ గురించి అడిగేది? బరాబరే పోతారు కోర్టుకి, వాళ్ళకి హక్కు ఉన్నది, రాజ్యాంగం ఇచ్చింది మారెడ్డికి. మనకు సిగ్గు ఉండాలి, మనకు సెలవు ఉండాలి. ఫస్ట్ అట్లా చేతుల దీపం పెట్టి గాలి దీపం పెట్టి దేవుడా 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 అని అడిగట్టు సిగ్గులేని సన్నాసులు 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఎంగిలి మెతుకులు తిని ఓటేసి ఇలా రిజర్వేషన్ కావాలి, ఇలా రిజర్వేషన్ కావాలి కథలు పడతారు. 25 తెలుసుకోకుండా ఈ రాష్ట్రంలో ఓటేసి నాకు చూపిరి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోతిరి. ఆ నల్లికుట్లాడు రగ్గాడు మళ్ళీ తర్వాత దొంగ రాకుండా ఓటేపించిరి. ఆ కొడుకుల్ని బట్టి తండ్రి ఫస్ట్ బీసీలకు రిజర్వ్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కొడుకలారా ఓటేసి వాళ్ళందరూ ఫస్ట్ మారెడ్డిగా అడగవలసింది. ఆ నా కొడుకుని అడగాలి ఫస్ట్ మీరు. ఆ దమ్ము లేదు మీకు. ఆ దమ్ము లేక మారెడ్డి అల్కవద్దుకని ఫోన్ చేస్తున్నారు. మీ సక్కమైనలైతే, మీకు సిగ్గిసేనైతే, మీకు శివుని అయితే ఫస్ట్ వాళ్ళని అన్నారు. ఎవరైతే మేధావి ఉంటాడో, ఎవరైతే కోదండరామరెడ్డి కానీ ఆకునూరి మురి కానీ ఎవరైతే మేధావి ఉంటుందో వాడిని పనులు చేయాలి ఫస్ట్. కాంగ్రెస్ పార్టీ తల్లి పార్టీ విత్తనా ఇచ్చేవాడు చిత్రా పండాలు తీరు కొడుకుల్ని. ఆ దమ్ము లేక మారెడ్డి జోలికి ఎక్కడిది మీరు? మీ దగ్గర తప్పు పెట్టుకొని వాండేది ఎక్కడిది? మీరు కదా సిగ్గులేపిన వాళ్ళు, మీకు కదా తెలియలేంది, మీకు కదా సోయలేంది, సోయి తెచ్చుకోవాలి మీరు కదా. అరే లాజిక్ ఏం మాట్లాడు, తప్పేం మాట్లాడు? ఒరే సిగ్గులేని సన్నాసులు మీరే కదా మాకు ఓటేసింది. ఎమ్మెల్యే ఎంపీలు మీరు చేసి మాకు మా చేతిలో పగ్గాలు పెట్టి మీరు ఎందుకు వాళ్ళని అడుగువాలి? మీరు పగ్గాలు అడుకుని నేను కదా పగ్గాలు అడుకుంది, ఓడిచిన పగ్గాలు నా చేతికి మీరే ఇచ్చిన సిగ్గు లేకుండా అని చెప్తాను. నేను తప్పు చెప్పిండా? ఏం తప్పు చెప్పినా చెప్పు, ఏం తప్పు చెప్పిండు? ఇప్పుడు మహేష్ గారితో మాట్లాడుతుంది. ఏ లట్టుకోరు నాకు ఉంటారు, నన్ను కొడతావు చేస్తాను బెదిరిస్తుంది. అది బీసీలే కదా. ఆ కాంగ్రెస్ మీకు సిగ్గులేనప్పుడు ఆరు ధరలు కూర్చోబెట్టి ఎమ్మెల్యే మీరు గతిలే కేసు, గత్తెందరులే కేసు 2,000 రూపాయలకు ఆశపడేసారు. గది చెప్పుడు ముచ్చట. ఈ పనికి మాల ముచ్చట చెప్పి మా ఇంటికి ఫోన్ చేసి యూట్యూబ్ లో వీడియో పెట్టుకొని ఆ నల్లికుట్టారు రగ్గాడు మల్లిగాడు పతితులు అయిపోరు. వాళ్ళే అసలు దొంగ నా కొడుకులు. ఈ మేధావులని చెప్పడే దొంగ నా కొడుకులే ఈ ఓటు వేయించారు కాంగ్రెస్ కి. సాగలేలమ్మ వారసురాలు ఎస్ఎస్సి రెడ్డి, మల్లి రెడ్డి, రంగన్న అడగరైతులు ఎవరు మీరు అని ఒక్క నా కొడుకు మా ఇంటికి ఫోన్ చేసారు. 22 నెలలు అయితే అది ఏంద్రా మల్లిగా నల్లికుట్లో పాడకావు ఏం చేస్తామో భోజనికి అడిగిరా మీరు ఫోన్ చేశాను అంటే మావేడు అలక దొరికినాడు, మీకు అలక దొరికినాడు. 22 నెలలకి వెళ్ళి మొత్తం గుండెలు తెగించుకొని మాట్లాడుతానా. ఒక్కడు ఫోన్ చేసిన మల్లిగానికి ఏమైనా నచ్చుకోరుగా నువ్వు కొత్త వేసినవేంద్రా ఫస్ట్ ఇది వీకురా ఇస్తామని చెప్పి అడిగినారా మీరు ఎవరన్నా? మూసుకొని పండుకొని ఇస్తారు సస్తారు పికనిక ఓటేసినా మరి ఇస్తారు సస్తారు అంతే. కేసీఆర్ 34% ఇస్తేనే వద్దరు కోటి పోయిన ఆయన కాంగ్రెస్ వాళ్ళు అంటే వాటిని ఇస్తారంటే మీరు నమ్మిరా నాయన? గమ్మవుతున్నారు. ఈ తెలివి తక్కువ దద్దమ్మలు ఉన్నారు. ఇప్పుడు బీసీ అనే సన్నాసులు అడుగుతానా, ఎవడైతే ఈ రాష్ట్రంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోవాలని 2 లక్షల మంది గెలిపారని చెప్పిన దొంగరా కొడుకు ఒకసారి మీరు ప్రశ్నించిరా మీరు? ఎవరన్నా మావరెడ్డిని ప్రశ్నిస్తాడు ఏదొచ్చిర్రా మరి మీరు అప్పుడు వాడిని ప్రశ్నించరా? యో ఎంత సేటుకు అంతే కాలన్నట్టు ఆడు బలిసిపోయిన బద్మాసి నా కొడతారు. వాడిని బొచ్చు కూడా దిగలేరు. ఆడు చిరుతనం కొడతాడు, ఆడికి ఒకటే ఫోన్ కొడతారు. ఇదే ఫోన్లు కొట్టే మొగోళ్ళు రేవంత్ రెడ్డికో మల్లిగానికో ఇంకోనుకో మా కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యం చేయడానికి ఫోన్ కొట్టిరా అలుగా దొరికిన ఆడు మీకు. ఈ శతగాని మొక్క చెప్పు శతగాని సన్నాసులు దద్దమ్మలు దమ్ముని గది కదా ఫోన్ కొట్టాల్సి మీరు. ఆ బొంగులో రిజర్వేషన్ రాకపోతే ఇవన్నీ వచ్చేది చాలు మాకు, ఇవన్నీ వచ్చినా చాలు. ఇవన్నీ బీసీలకే వచ్చేది. మరి ఒక్కడు సర్పంచ్ అవుతాడు కదా మేము కొట్లాడుకోండి. బొంగులో పంచాయతీ, అది పనికి మాల పంచాయతీ. నేను చెప్తా అన్నా మావరెడ్డి మనం అనేది లేదు, మనం సిగ్గు తెచ్చుకోవాలి అంతే. నా ముచ్చట గది ఇప్పుడు అవునన్నా కాదన్నా మనం ఓటేసి వాళ్ళు ఇండియా మాచ చికెన్ మటన్ వండి ఆవుది ఇంటి పక్కన చేతిలో గిన్నె పెట్టి నాకు నువ్వేరా అని పెట్టేస్తాడు. వండుకున్నది నువ్వు చేసుకున్న నువ్వు బలిసి నువ్వు వానికి తినమని అనిపించి
నాకేం రప్పించామంటే అలర్ట్ అవుతాడు వాడు కుర్చీలో కూర్చుండు పగ్గా చేతిలో పట్టుకుడు ఈ ఆర్రా మొగడా అంటగా 10 ఏళ్ళ పాటు వారు నామకుడు ఎటగొడతావు కొట్టుమోడు అన్నట్టు ఇలా ఆట ఆడతాడు నా ఇండా చెప్తాడు కాంగ్రెస్ వాడు దమాకు లేదు నీకు కొంచెం అన్నా ఇప్పుడు ఎంత గేమ్ ఇదంతా గేమ్ రేవంత్ రెడ్డి కోడు అమ్ముతాడు రేవంత్ రెడ్డి ఎత్తాడు అది ఎవరు చెప్పాడు మళ్ళీ ఇక్కడ ఈ పిచ్చి సన్నాసులు దాంట్లో చిత్తశుద్ధి లేదా అది చేత కాని ఆడలేక పాడగా జరుగుతున్నది సంసారం